చాలా కామెంట్లలో చూసానండి, నేను ఎప్పుడు సెకండ్ హ్యాండ్ బైక్లే చెప్తావు, ఎందుకు ఎలక్ట్రిక్ బైకులు చెప్పవు అని. సో దానికోసం నేను రిమోట్ వాళ్ళని అడిగాను, ఎలక్ట్రిక్ బైకులు లేవు అన్న మన దగ్గర అంటే ఎందుకు లేవు స్టాక్ అని తీసుకొచ్చారు. చూడండి 4 ఎలక్ట్రిక్ బైకులు లైన్లో పెట్టారు. యాక్చువల్గా ఇంకా 2-3 అయితే లోపల ఉన్నాయి. సో ఈ ఓలాలో 2 బ్రాండ్స్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్లో ఉన్నాయండి. S1 Pro ఉన్నాయి, అలాగే S1 Xలో ఉన్నాయి, S1 Airలో ఉన్నాయండి. సో ఇదైతే ఈ 3 అయితే 125 కిలోమీటర్స్ ఇస్తాయి, అదైతే 100 కిలోమీటర్స్ ఇస్తాయి. ఛార్జింగ్ మీకు ఛార్జింగ్ పెట్టుకొని మన ఇంట్లో అయినా పెట్టుకోవచ్చు, ఎలాంటి సాకెట్లు అయినా నార్మల్ సాకెట్తో కూడా సరిపోతుందండి. సో వీటి రేట్లు ఎలా ఉన్నాయంటే 89,000, 89,000, 89,000, 78,000 ఇవి ఫైనల్ ప్రైజ్లు అని చెప్తున్నారు. సో ఈ దీపావళికి ఏం ఆఫర్ ఇస్తున్నారంటే 3 ఆఫర్లు ఇస్తున్నారండి. ఒక స్క్రాచ్ కార్డ్ ఇస్తున్నారు, అలాగే హెల్మెట్ ఇస్తున్నారు, ఒక జనరల్ సర్వీస్ ఇస్తున్నారండి. సో ఎవరికైనా బండి కొనేటప్పుడు ఒక చిన్న నోట్ అయితే పాస్ చేస్తారు. రిమోటోకి అయితే 3 బ్రాంచ్లు ఉన్నాయి, దగ్గర 50 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. సో అఫిషియల్ నోట్ ఏంటి అంటే ఎప్పుడైనా రిమోటోలో బండి కొన్నా అమ్మినా ఏ బ్రాంచ్లో అయినా సరే అఫిషియల్ అకౌంట్ రిమోటో మొబిలిటీ అనే అకౌంట్ మాత్రమే ట్రాన్సాక్షన్ అనేది జరగాలి. మీ బండి ఏదైనా సరే ఏ రిపేర్ అయినా సరే కొన్నా కూడా ఎక్స్చేంజ్ అయినా కూడా. ఎందుకంటే చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారు, కన్ఫ్యూజ్ కావద్దు, కస్టమర్కి లాస్ కావద్దు అనే ఇంటెన్షన్తో ఇది చేస్తున్నారు. ఎప్పుడైనా బండి కొనేటప్పుడు అవుట్లుక్ బాగుందా, చైన్ కిట్ బాగుందా, సౌండ్ వస్తుందా, స్మోక్ వస్తుందా, చలాలు ఉన్నాయా అన్నీ చూసుకొని తీసుకోవాలి. థ్యాంక్ యూ.